హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నేను నిన్న షేర్ చేసిన నా అనాలిసిస్ని ఒకసారి రివ్యూ చేద్దాం. నిన్న మార్కెట్ 24,380 అరౌండ్ క్లోజ్ అయింది. సో నేను చెప్పిన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 అని చెప్పాను. అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,600 అని చెప్పాను. ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,300 అని చెప్పాను. అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 24,150 అని చెప్పాను. సో ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడమే 24,200 ఆ రేంజ్లో ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యి ఇమీడియట్గా 24,150 దగ్గర సపోర్ట్ తీసుకొని 24,300 రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఈ రేంజ్ మధ్యలోనే మార్కెట్ మళ్ళీ 24,200 వైపు రావడం, 150 వైపు రావడం, తర్వాత మళ్ళీ 24,300 వైపు ఆల్మోస్ట్ 275 అలా రీచ్ అయ్యి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ వచ్చేసి 24,170 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. సో ఇది ఈరోజు మార్కెట్ బిహేవియర్. సో నేను డ్రా చేసిన లెవెల్స్కి రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా, అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,300 అన్నా. సో ఆ రేంజ్ దాటి మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, అది ఎక్కడ ఓపెన్ అయింది? 24,200 రేంజ్లో ఓపెన్ అయింది. నేను నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,150 అన్నా. సో 150 వరకు వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. ఎక్కడికి? 24,300 వైపు వెళ్ళింది. సో ఇక్కడ మేజర్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇమ్మీడియట్ సపోర్ట్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఈ రేంజ్లోనే మార్కెట్ ఈరోజు మొత్తం క్లోజ్ అయింది, ట్రెండింగ్లో ఉంది, ప్లస్ ఆ రేంజ్లోనే క్లోజ్ అయింది. సో ఇది మీరు కనుక ఒకవేళ మేజర్ సపోర్ట్ అని చెప్పా 24,150 రేంజ్లో ఉన్నప్పుడు బై చేసిన, ఆర్ 24,300 రేంజ్లో ఉన్నప్పుడు సెల్ చేసినా మీరు ఈరోజు మంచి ప్రాఫిట్లోనే ఉండేవారు. ఆర్ మీ అనాలిసిస్ చేసి దీని అనుగుణంగా మీ ఒక ఐడియా తోటి మీరు ట్రేడ్ చేసినా, లేదంటే ఏదో జస్ట్ అబ్జర్వ్ చేసినా మీరు ఒక మంచి పేపర్ ట్రేడింగ్ లాంటివి చేసిన ప్రాఫిట్లోనే ఈరోజు క్లోజ్ అయ్యేవారు. ఇది నా రివ్యూ. ఆల్రెడీ షేర్ చేసిన అనాలిసిస్కి అది ప్రాపర్గా ఉందా, వ్యాలిడేటింగ్ అనుకోండి ఒక రకంగా. యా, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్.